ఒక ఊరి పెద్దాయన దగ్గరకు ఇద్దరు వచ్చారు. మొదటగా ఒక ఆయన చెప్పారు, అయ్యా, నేను డబ్బులు కాసపడి పక్కన ఇంట్లో దొంగతనం చేశాను. మనసు చాలా బాధగా ఉంది. నన్ను మన్నించండి అని బతిమాలాడు. సరే, నేను నిన్ను మన్నించాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసావో అదే స్థలంలో పెట్టు అని చెప్పి పంపించాడు. రెండవసారి వచ్చిన వాడు చెప్పాడు, నేనంత పెద్ద తప్పు ఏమీ చేయలేదు. నా దగ్గరుండే పువ్వులను అమ్మేటప్పుడు కొద్ది పువ్వులను తక్కువ వేసి ప్రజలను మోసం చేశాను. అప్పుడే కదా త్వరగా డబ్బులు సంపాదించొచ్చు. ఇది ఒక దొంగతనమా ఏంటి అని అడిగాడు. ఇది చిన్న దొంగతనమే. నేను నిన్ను మన్నిస్తున్నాను. నువ్వు అతనిలాగా ఎవరి దగ్గర అయితే తక్కువ పూలు ఇచ్చావో వారి దగ్గరకు వెళ్ళి తిరిగి ఇచ్చేసే అన్నాడు. అది విని నవ్వుకుంటూ, అది ఎలా కుదురుతుంది అని అడిగాడు. వెంటనే ఆ పెద్దాయన చెంప మీద కొట్టి, చేసేది తప్పు అని తెలుసు కూడా మళ్ళీ మళ్ళీ చేసి ప్రజలను మోసం చేస్తున్నావు. ఇక నుంచి ఈ ఊరిలోకి రాకు, వెళ్ళు అని తరిమేశాడు. ఇప్పుడు మనం చేసే చిన్న చిన్న దొంగతనాలే రేపటికి మనం చేసే పెద్ద దొంగతనానికి మొదలుగా ఉంటుంది.